కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. భారీగా వరద వస్తుండటంతో 17 గేట్లను ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 90,800 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు కుడి ఎలమ కాల్వలతో పాటు భీమా లిఫ్టుకు నీటిని విడుదల చేశారు. ఎగువ దిగువ హైడల్ ప్రాజెక్టులోని 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అలాగే తుంగభద్ర డ్యాం సైతం 68 టీఎంసీలకు చేరగా ఇన్ఫ్లో 1,02,744 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,527 క్యూసెక్కులుగా ఉంది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. భారీగా వరద వస్తుండటంతో 17 గేట్లను ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 90,800 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వలతో పాటు భీమా లిఫ్టుకు నీటిని విడుదల చేశారు. ఎగువ దిగువ హైడల్ ప్రాజెక్టులోని 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అలాగే తుంగభద్ర డ్యాం సైతం 68 టీఎంసీలకు చేరగా ఇన్ఫ్లో 1,02,744 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,527 క్యూసెక్కులుగా ఉంది. రైట్, ఇంకా ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి ప్రసాద్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ఇప్పుడు కర్ణాటకలోని అల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి భారీగా నీరు విడుదలవుతోంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు భారీగా వరద వస్తుండడంతో దాదాపు 17 గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంట్లో 90,800 క్యూసెక్కులు ఉండగా అవుట్లో 1,04,416 క్యూసెక్కుల ప్రస్తుతం నమోదైంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలతో పాటు భీమా లిఫ్ట్ కూడా నీటిని విడుదల చేసేశారు. ఎగువ దిగువ హైడల్ ప్రాజెక్టులోని 10 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది ప్రస్తుతము. అలాగే తుంగభద్ర డ్యాం కూడా భారీగా ఇన్ఫ్లో చేరుకుంది. ప్రస్తుతం అయితే వాటర్ లెవెల్ పూర్తి స్థాయికి చేరుకున్నట్టుగా కూడా కాసేపటి కిందికే మనకి అధికారిక సమాచారం తెలిసింది. ఎందుకంటే తుంగభద్ర రిజర్వాయర్ కు భారీగా వరద నీరు పోటెత్తడంతో మరి కాసేపట్లో గేట్లు ఎత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తుంగభద్ర డ్యాం లెవెల్ 1,633 అడుగులైతే ప్రస్తుతం ఇప్పుడైతే 1,624.4 అడుగులకు చేరుకుంది. ఇక కేవలం 8 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. టీఎంసీలు కూడా వాటర్ లెవెల్ 105.78 టీఎంసీలు అయితే ప్రస్తుతం 74.582 టీఎంసీలకు చేరుకుంది. రిజర్వాయర్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో నిండుతోంది. ఇక 9 గంటల తర్వాత రిజర్వాయర్ కి మరి కాసేపట్లో నీటిని విడుదల చేస్తామని కూడా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ నది ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి తరలి వెళ్లాల్సిందిగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్నిటికీ మొత్తం అధికారులు డ్యామ్ అధికారులందరికీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరి కాసేపట్లో గేట్లు ఎద్దిపోతున్నారు కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే
శ్రీశైలం ప్రాజెక్టుకు మరి 2 రోజుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది సందీప్. ఎందుకంటే జూరాల పూర్తి స్థాయిలో నిండింది. తుంగభద్ర డ్యామ్ కూడా ఈ రోజు పూర్తిగా తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తుతున్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తితే ఈ 2 డ్యాంల నుంచి కూడా శ్రీశైలంకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ కూడా ఈ రోజు 813 అడుగులకు చేరుకుంది. మొత్తం 885 అడుగులు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం అయితే ఈ రోజు 8:30కు అందిన సమాచారం మేరకు 813 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం కూడా చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కృష్ణా బేసిన్ లో ఈ ప్రాజెక్టులన్నీ ఏవైతే నిండినాయో అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టంలో ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. జల విద్యుత్తును కూడా ప్రారంభించారు. ఇటు జూరాల్లో కానివ్వండి, ఇటు ఈ శ్రీశైలం డ్యామ్ లో కానివ్వండి, జల విద్యుత్ చేసి కిందికి కొంత మొత్తంలో నీటిని కూడా వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ లో జల విద్యుత్ చేసి నీటిని దిగువ వదులుగా నాగార్జున సాగర్ కూడా నీరు చేరుతోంది, ఇంట్లో కాస్త చేరుతోంది. తుంగభద్ర అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండినట్లు కలిసి మరి ఒక 10-15 నిమిషాల్లో తుంగభద్ర డ్యామ్ గేట్లను కూడా ఎత్తేసే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. భారీగా వరద వస్తుండటంతో 17 గేట్లను ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 90,800 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు కూడి ఎడమ కాల్వలతో పాటు భీమా లిఫ్ట్ను నీటిని విడుదల చేశారు. ఎగువ దిగువ హైడల్ ప్రాజెక్టులోని 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. అలాగే తుంగభద్ర డ్యామ్ సైతం 68 టీఎంసీలకు చేరగా ఇన్ఫ్లో 1,02,744 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,527 క్యూసెక్కులుగా నమోదైంది. రేటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. ఎస్ సందీప్, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అటు తెలుగు రాష్ట్రాలు తర్వాత కర్ణాటక రాష్ట్రాలలో కూడా ప్రాజెక్టులన్నీ జలమయం సంతరించుకున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా జూరాల ప్రాజెక్టు కూడా జలకళ సంతరించుకుంది. వారం రోజుల క్రితం నీళ్లు లేక వెలవెలబోయిన జూరాలకు 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ చేకూరుతుంది. మొత్తము 9.57 టీఎంసీల కెపాసిటీ గల ఈ ప్రాజెక్టులో శనివారము రాత్రి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 7.645 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం నుంచి వస్తున్న వరద గంటకు పెరుగుతుంది. అయితే మరో 1-2 రోజులు జూరాల పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ఉంది. జలాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో జూరాల అధికారులు శనివారం ఉదయం 5 గేట్లు ఎత్తివేయగా రాత్రి వరకు 17 గేట్లను ఎత్తి జూరాల నుంచి 90,800 క్యూసెక్లకు పైగా జలం వచ్చి చేరుతుండగా దిగువకు దాదాపుగా 1,05,000 క్యూసెక్ల నీటిని జూరాల దిగువ ప్రాంతాలకు వదిలారు. దీంతో జూరాల దిగువ ప్రాంతాలతో పాటు కుడి ఎడమ కాలువల ద్వారా నీరు పారుతుండడంతో కాలువలు కూడా అన్ని జలమయమై వ్యవసాయానికి అనుకూలంగా మారాయి. అయితే ఈ బీచ్పల్లి వద్ద కృష్ణానది ప్రవాహ తీవ్రత పెరుగుతుండడంతో అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. కాగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో సందర్శకుల తాకిడి కూడా ఎక్కువైంది. అక్కడ దృశ్యాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో బీచ్పల్లి వద్ద సందర్శకుల తాకిడి కూడా పూర్తి పెరిగిందని చెప్పుకోవచ్చు సందీప్. శశి, అంటే జూరాలకి భారీ వరద వస్తుండడంతో 17 గేట్లను ఎత్తి అంటే ఆ నీరుని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఎన్ని టీఎంసీల నీరు ఉంది? ఆ వర్షాలు ఇంకా 2 రోజులు కొన్న నేపథ్యంలో ఆ శ్రీశైలం గేట్లను ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది?
అయితే జురాల నుంచి విడుదలైన ఏదైతే నీరు ఉంటుందో అది శ్రీశైలం వైపుకు పరుగెడుతుంది. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద తీవ్రత ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో జురాల నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు 17 గేట్లు ఎత్తి 66,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అయితే దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీ వరద చేస్తుంది. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్ట్ లో దాదాపుగా 80,000 టీఎంసీల కంటే ఎక్కువ నీరు చేరుతుండడంతో అక్కడ కూడా గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే విద్యుత్ కేంద్రం ఉంటుందో ఆ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ను పునరుద్ధరించడంతో దాంతో అక్కడ నుంచి కూడా విద్యుత్ కేంద్రం ద్వారా జలాలను కూడా కిందికి సాగర్ వైపు వదులుతున్న పరిస్థితి ఉంది. జురాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలలో అన్నదాతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో జురాల ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడంతో వరి పంట సాగు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి, అదేవిధంగా వరదలు కూడా వస్తున్నాయి. దీంతో అన్నదాతలు కూడా ఈసారి వరి సాగు అధికంగా పండించాలని ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో రెడీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.